హలో గాయ్స్ అందరికీ. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్టింగ్ చేస్తున్నా మనం కొన్ని చార్జెస్ అండ్ ట్యాక్సెస్ పే చేస్తాము. అందులోని కొన్ని ముఖ్యమైనవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈక్విటీ షేర్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీస్, కమోడిటీస్ ఇలా. అలాగే మనం డిఫరెంట్ ఆర్డర్స్ ని కూడా పెడతాం. బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్, ఇంట్రాడే ఆర్డర్స్, డెలివరీ ఆర్డర్స్. ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ కి, డిఫరెంట్ ఆర్డర్స్ కి డిఫరెంట్ గా చార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ని తీసుకొని ఎప్పుడు ఏ చార్జెస్ పే చేస్తామో, ఎప్పుడు ఏ ట్యాక్స్ పే చేస్తామో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎగ్జాంపుల్, నేను 500 రూపీస్ పర్ షేర్ ఉన్న ఒక కంపెనీలోని నేను 100 క్వాంటిటీని డెలివరీలో ఆర్డర్ పెట్టాను అని అనుకుందాం. ఇప్పుడు ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందని అనుకుందాం. ఇప్పుడు ఏమేం చార్జెస్ అండ్ ట్యాక్సెస్ పడతాయో చూద్దాం. ఫస్ట్, బ్రోకరేజ్ చార్జెస్. ఈ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి డిఫరెంట్ బ్రోకర్స్ డిఫరెంట్ గా కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే బ్రోకర్ ఫర్ 1 ఈక్విటీ డెలివరీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కి ట్రాన్సాక్షన్ వాల్యూ పై 0.03% ఛార్జ్ చేస్తున్నాడు అని అనుకుందాం. నా ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000. ఎందుకంటే 500 పర్ షేర్ ఇంటూ 100 క్వాంటిటీ, 50,000 నా ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ 50,000 ట్రాన్సాక్షన్ వాల్యూ పైన 0.03% బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. అంటే మొత్తం 15 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అని అర్థం. రెండోది, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ప్రెసెంట్ 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్సి, 2 బిఎస్సి. మనం ఆర్డర్ పెట్టక ముందే ఎక్స్చేంజెస్ ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెడతాము. ఆ 2 ఎక్స్చేంజెస్ ఈక్విటీ డెలివరీ ఆర్డర్స్ కి డిఫరెంట్ గా ఛార్జ్ చేస్తాయి. ప్రెసెంట్ నేను ఎన్ఎస్సి ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చార్జెస్ ని చెప్తాను. ఈ ఎన్ఎస్సి ఈక్విటీ డెలివరీ ఆర్డర్స్, ఎన్ఎస్సి ఈక్విటీ డెలివరీ ఆర్డర్స్ కి ట్రాన్సాక్షన్ వాల్యూ పై 0.00279% ఛార్జ్ చేస్తుంది. అంటే నా ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 ఇంటూ 0.00279% అంటే 1.485 ఎన్ఎస్సి ఛార్జ్ చేస్తుంది. థర్డ్ది, సెబీ చార్జెస్. సెబీ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, డేటా స్మూత్ ఫంక్షనింగ్, ట్రాన్స్పరెంట్ గా ఉంచడం, ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం సెబీ చూసుకుంటుంది. కాబట్టి ఇది తన ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం సెబీ టర్న్ ఓవర్ చార్జెస్ కింద కొంత పర్సెంటేజ్ అమౌంట్ ని ఛార్జ్ చేస్తుంది. ప్రజెంట్ ఈక్విటీ డెలివరీపై సెబీ టర్న్ ఓవర్ చార్జెస్ 0.0001%. టర్న్ ఓవర్ 50,000 కాబట్టి 50,000 పైన 0.0001% అంటే 0.05 సెబీ టర్న్ ఓవర్ చార్జెస్. ఎస్టిటి అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేసే ట్యాక్స్. ఈ ట్యాక్స్ ని డెలివరీ ఆర్డర్ లో బై అండ్ సెల్ పై పే చేస్తాము. మన ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 ఇంటూ ప్రెసెంట్ 0.1% ఎస్టిటి. సో 50 రూపీస్ ఎస్టిటి పే చేస్తాము. సిటిటి అంటే కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. కమోడిటీ ట్రాన్సాక్షన్స్ పైన పే చేసే ట్యాక్స్. నెక్స్ట్ ఐదోది స్టాంప్ డ్యూటీ. ఈ స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ కి పే చేసే ట్యాక్స్. ఇది బై చేసేటప్పుడు మాత్రమే పే చేస్తాము, సెల్ చేసేటప్పుడు పే చేయము. ప్రజెంట్ ఈక్విటీ షేర్స్ డెలివరీ ట్రేడ్స్ కి 0.015% ఉంది. అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 ఇంటూ 0.015%. స్టాంప్ డ్యూటీ వచ్చేసి 7.5 రూపీస్. ఆరోది ఎన్ఎస్సి ఐపిఎఫ్టి. ఈ చార్జెస్ ఓన్లీ ఎన్ఎస్సి లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే పే చేసే చార్జెస్. ఇది ఇఫ్ ఇన్ కేస్ బ్రోకర్స్ డిఫాల్ట్ అయినప్పుడు మనకు ప్రొటెక్షన్ లాగా ఉంచడం కోసం ఇది ఒక ట్రస్ట్ కి పే చేసే చార్జ్. ఐపిఎఫ్టి అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్. ఏడోది డిపి చార్జెస్. ఈ చార్జెస్ మనం డిమాట్ అకౌంట్ లో నుంచి షేర్స్ ని సెల్ చేసినప్పుడు పడే చార్జెస్. ఆ చార్జెస్ పై జిఎస్టి కూడా పే చేస్తాము. ఇప్పుడు ఇది ఓన్లీ బై ఆర్డర్ గురించి మాత్రమే కాబట్టి దీనిని ఇగ్నోర్ చేయొచ్చు. లాస్ట్ ది జిఎస్టి. ఈ జిఎస్టి ఎక్సెప్ట్ మనం పే చేసిన ట్యాక్సెస్ లైక్ స్టాంప్ డ్యూటీ, ఎస్టిటి తప్ప మనం పే చేసిన అన్ని చార్జెస్ పై లైక్ బ్రోకరేజ్ 15 రూపీస్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ 1.485, సిబి టర్న్ ఓవర్ ఛార్జ్ 0.05 ప్లస్ ఎన్ఎస్సి ఐపిఎఫ్టి 0.05 వీటన్నిటిని టోటల్ చేస్తే 16.585 చార్జెస్. ఈ చార్జెస్ పైన మనం 18% జిఎస్టి పే చేస్తాము. 16.585 ఇంటూ 18% చేస్తే 2.985 జిఎస్టి పే చేస్తాము. ఇప్పుడు నా బై ఆర్డర్ వాల్యూ 50,000, చార్జెస్ 16.585 ప్లస్ ఎస్టిటి 50 రూపీస్ ప్లస్ స్టాంప్ డ్యూటీ 7.5 ప్లస్ 2.985 జిఎస్టి. టోటల్ చార్జెస్ అండ్ ట్యాక్సెస్ 77.070. ఇది జస్ట్ ఈక్విటీ డెలివరీకి అయ్యింది మాత్రమే. డిఫరెంట్ ఆర్డర్స్
డిఫరెంట్ సెగ్మెంట్స్ కి డిఫరెంట్ గా చార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఉంటాయి. బట్ చార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.